హాయ్ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి నా దగ్గర స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్, మొబిలిటీ, స్పీడ్ వర్కౌట్స్ అన్నీ నా దగ్గర కొంతకాలంగా ఒక 8 monthsగా చేస్తుంది. చేయటం వల్ల ఏమేం బెనిఫిట్స్ పొందిందో మనం అడిగి తెలుసుకుందాం. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు ఆఫ్టర్ బిఫోర్ రిజల్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. నేను ఆఫ్టర్ ప్రాక్టీస్ ముందు కామన్గా జనరల్గా అందరు చేసిన కామన్ ప్లేయర్స్ లాగే వచ్చి వార్మప్ చేసుకోవటం, స్ట్రెచ్చింగ్ చేసుకోవటం, అది అందరు చేసేలాగే చేశాను నేను. సార్ పరిచయం, సార్ దగ్గర నేను వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, అసలు ప్రాక్టీస్ ముందు నువ్వేం చేయాలి, ఆఫ్టర్ బిఫోర్ అసలు నీ కండిషన్ ఏంటి, నీ బాడీ ఏంటి అనేది అబ్జర్వ్ చేశారు. ఫస్ట్ నన్ను అబ్జర్వ్ చేసిన తర్వాత నువ్వు ఈ వేలో నీ బాడీ ఇలా ఉంది, నీ బాడీలో మొబిలిటీ, ఎబిలిటీ, స్టెబిలిటీ అనేవి తక్కువగా ఉన్నాయి, కావాల్సినవి అనేవి టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదని సార్ చెప్పారు. టాలెంట్తో పాటు చాలా ఎబిలిటీ, స్టెబిలిటీ ఇవన్నీ అనేవి సార్ ఎవ్రీవన్ నా బాడీలో చాలా చేంజెస్ అంటే చాలా చేంజెస్ తెచ్చారు. ఆఫ్టర్ బిఫోర్ సార్కి నేను చెప్పాను నా బాడీలో రిజల్ట్ ఎలా ఉన్నది అనేది. సార్ కూడా మీకు చెప్తారు, చూపిస్తారు అది లైవ్లో, వీడియోలో. నా రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ రన్నింగ్ ఇంప్రూవ్ అయ్యింది, మొబిలిటీ ఇంప్రూవ్ అయింది. వెయిట్స్ మీద మేము చేసేటప్పుడు మినిమం వెయిట్ లిఫ్టింగ్ అంటే మీకు ఐడియానే ఉంటుంది. దాని మీద చేసేటప్పుడు స్టెఫిలబిలిటీ, స్పీడ్, బాడీ కండిషన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. అవి ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎనీవన్ ఏ స్పోర్ట్స్కైనా, మా స్పోర్ట్స్కి వచ్చే వాటికి స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, స్ట్రెంగ్త్ అను కండిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవనేది సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఆఫ్టర్ బిఫోర్కి చాలా ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్మెంట్ అనేది ఒక 90 or 100%కి ఒక 90% ఆల్మోస్ట్ నేను రీచ్ అయిపోయా. ఒక 10% అనేది మిస్టేక్స్ ఇప్పటికి నాకు సార్ చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక 8 months నుంచి ట్రైన్ చేస్తున్నాను. సార్ ఆల్రెడీ ఒక నేషనల్స్కి వెళ్ళా. సార్ ట్రైన్ చేసిన తర్వాత అక్కడ నేను యాక్చువల్లీ 8th ప్లేస్లో 7th, 8th మినిమం 10th ప్లేస్లో ఉండేదని. జస్ట్ ఇప్పుడు ఒక స్కూల్ నేషనల్స్ మెడల్ కూడా తీశాను నేను. థ్యాంక్ యూ సార్. ఏంటంటే ఒక ఎనీ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఏదైనా ఇండివిజువల్ అన్నిటినీ స్పోర్ట్ అంటారు, గేమ్స్ అంటే టీమ్ గేమ్స్ అన్నిటిని గేమ్స్ అంటారు. కాబట్టి ఎవరైనా కానీ ఒక కోచ్ ఒక్కళ్ళే కష్టపడతా ఉంటే స్టూడెంట్ డెవలప్ అవ్వడం కష్టమైంది. ఎందుకంటే గతంలో అంతా ఇండియా గత 50 ఏళ్ళగా మన దేశం చేసిన మిస్టేక్ అదే. ఏదైనా ఒక ప్లేయర్ని తయారు చేయాలంటే కోచ్ ఒక్కడే కష్టపడేవాడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఏమేమైతే చేస్తున్నారో అవి మనం కూడా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? స్పోర్ట్స్ సైన్స్ డెవలప్ చేసాం మనం. స్పోర్ట్స్ సైన్స్ డెవలప్ చేసినప్పుడు ఏమైందంటే, ఫిజియో సపరేట్ ఉంటాడు, స్ట్రెంగ్త్ అండ్ కండిషన్ ట్రైనర్ సపరేట్ ఉంటాడు, బయోమెకానిక్స్ అనలైజర్ సపరేట్ ఉంటారు. ఇలాగా డిఫరెంట్ న్యూట్రిషన్ సపరేట్, ఈచ్ అండ్ ఎవ్రీ భాగానికి సపరేట్ అయినప్పుడు క్వాలిటీ పెరిగితే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది ది బెస్ట్ వచ్చింది అనమాట. మనం ఇప్పుడు అన్ని రకాలుగా మార్చుకోలేం కాబట్టి నేను స్పోర్ట్స్ సైన్స్ సెంటర్లో ఈ అన్నింటిలో వర్క్ చేశాను. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ మన ఆంధ్ర అథ్లెట్స్కి అందించి వాళ్ళు ఎలాగైనా వాళ్ళు ది బెస్ట్ చేసి లైఫ్లో వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే, సపోజ్ ఈ అమ్మాయి నేషనల్ మెడల్ కొట్టి ఒక ఇంటర్నేషనల్ మెడల్ కొడితే నెక్స్ట్ జనరేషన్ ఒలింపిక్స్కి ఏం చేయడానికి ఈజీగా ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక జనరేషన్ని ముందుకు పంపించి దాని తర్వాత జనరేషన్ ది బెస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉండాలి. అలాంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడే మెడల్స్ వస్తాయి. ఓవర్ నైట్గా లక్లో రావాలంటే కుదరదు. అర్థమైందా? కాబట్టి మనం దానికోసం ప్రాపర్గా ఈ మెథడాలజీలో వర్క్ చేస్తే రిజల్ట్ అనేది కంపల్సరీ. ఒక కోచ్ మీద బర్డెన్ అయిపోయింది. కోచ్ కొన్ని వరకే చూడగలడు, అతను మనిషే కదా. అతను పాయింట్ ఆఫ్ వ్యూ అతనికి మేము సపోర్ట్గా ఉండాలి. కోచ్కి ఎప్పుడు అన్ని గేమ్స్లో కోచ్కి ఎప్పుడైతే మాలాంటి స్పోర్ట్స్ సైన్స్ తెలిసిన వాళ్ళు సపోర్ట్ ఉంటారో రిజల్ట్ అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి ఫారిన్ కంట్రీస్లో మనంత కష్టపడరు, మనంత ఎఫెక్ట్ పెట్టరు, సింపుల్గా చేస్తారు, సింపుల్గా రిజల్ట్ వస్తుంది. ఇంకోటి, కెరియర్ ఎక్కువ రోజులు ఉంటుంది వాళ్ళకి. మన కెరియర్, స్పోర్ట్స్ కెరియర్ తక్కువ ఉండడానికి కూడా ఇదే ఒక పాయింట్స్. వీళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఎదగడం వల్ల కెరియర్ తగ్గిపోయింది. వాళ్ళు నియర్లీ 15 to 20 years నిలబడతారు. 10 ఏళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో నిలబడతారు. అక్కడికి వెళ్ళడానికి ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళు పట్టిద్ది. మనకి 10 ఏళ్ళు పట్టిన ఆడికెళ్ళి 2-3 ఏళ్ళు చేసి ఎమ్మటే కొలాప్స్ అయిపోతాం. అలా ఉండకూడదంటే బేసిక్ కింద నుంచి వెళ్ళేటప్పుడు ది బెస్ట్గా ప్రిపరేషన్ ఉండాలి, సేఫ్గా కంఫర్ట్గా ఉండాలి, అంతేగాని రిస్కీగా చేయకూడదు. అన్ని ఎలిమెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. సైకాలజీ, స్పోర్ట్స్ మెన్ సైకాలజీ, వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, మైండ్ కండిషన్
చిన్న చిన్న జాబ్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈవెంట్స్ టైమింగ్స్ రీచ్ అయిపోతే మెంటల్గా అంత స్ట్రెస్ అయినప్పుడు వీళ్ళు ది ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ పెట్టుకుంటారు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. 150 kgs క్లీన్ అండ్ జర్క్ కొట్టాలి, 110 స్నాచ్లు కొట్టాలి. అమ్మాయిలు అంత చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎంత మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందంటే మంచి ఫుడ్ తీసుకుంటారు, మెంటల్గా అప్సెట్ అయితే ఆ స్ట్రెస్ అంతా ఎలా చూపించుకోవాలో తెలియదు, వాళ్ళు సఫర్ అయిపోతారు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇవన్నిటిని కండిషన్ చేసుకోవాలంటే, మనం కంట్రోల్ చేసుకోవాలంటే స్పోర్ట్స్ సైకాలజీ కూడా తెలిసి ఉండాలి. స్పోర్ట్స్ సైకాలజీకి తగ్గట్టు కూడా దానికి తగ్గట్టుగానే మనం ట్రైన్ చేయాలి. స్పోర్ట్స్ సైకాలజీ దగ్గరికి మంత్లీ వన్స్ పంపించాలి. వీళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు, వీళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది. ఫిజికల్గా ఒకటే స్ట్రాంగ్ ఉంటే సరిపోదు, మైండ్ అండ్ బాడీ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ కండిషన్, బాడీ కండిషన్ రెండు మ్యాచ్ అయినప్పుడే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చూపించగలరు. కాబట్టి ఇలాగ ఏ రకంగా అయినా మీకు ఫర్దర్గా ఎనీ గేమ్, ఏ గేమ్లో అయినా ముందుకు వెళ్ళాలంటే డౌట్స్ ఉంటే మా పీకే ఛాంపియన్స్ అకాడమీతో జాయిన్ అవ్వండి, వాళ్ళతో టైఅప్ అవ్వండి. ఖచ్చితంగా మేము మంచిగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా హెల్ప్ఫుల్గా ఉంటాం. థ్యాంక్ యూ.